హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ సిరీస్ ఎపిసోడ్ 5. ఇందులో లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ఆవకాయ, అదే అండి పాత ఆవకాయ మన ఇంట్లో మిగిలిపోతుంది. కొత్త ఆవకాయ పెట్టుకునే సీజన్ వచ్చేసింది. ఆ పాత ఆవకాయని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనం చపాతీ పిండిని అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా చేస్తే మనకు చపాతీ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకో. దానికి పాత ఆవకాయ తీసుకోండి. అందులో మ్యాంగో పీసెస్ ఉన్నా పర్వాలేదు, ఆ టెంకని మాత్రం తీసేయాలి. మ్యాంగో పీసెస్ ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పప్పులు అండ్ ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టిన పొడిని వేసుకోండి. అది బాగా మిక్స్ చేయండి. పరాటాస్లోకి మనం స్టఫింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలానే స్టఫింగ్ అంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నిటినైతే రెడీగా పెట్టుకోండి. మనం తడిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని దాన్ని ఇలా కప్ లాగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసిన స్టఫింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెట్టాక దాన్ని అంతా సీల్ చేసేసి మన అరచేతులతో లైట్గా నొక్కితే లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా పరాటాస్ ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఒత్తేస్తే మొత్తం స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి చపాతీస్ అనేవి రౌండ్గా వస్తాయి. పెన్నం అనేది వేడయ్యాక ఈ పరాటాస్ని వేసి ఆయిల్తో 2 సైడ్స్ బాగా మంచిగా కాల్చండి. అంతే అండి, ఆవకాయ పరాటా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఆవకాయ మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పరాటాస్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఆవకాయ అనేది ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయిందో. దీనికి కాంబినేషన్ పెరుగు అండ్ చాట్ మసాలాతో అయితే సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.